కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కప్ప రెండు పార్టీల మధ్య జాతీయ రాజకీయాలు బూతుల పంచాంగం పైన మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. ఒకరు ప్యాంటు విప్పుతానంటే ఇంకొకరు తోలు తీస్తానంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణం కోసం మేధావులు బీజేపీలో చేరాలని సూచించిన ఆయన జీహెచ్ఎంసీ మేయర్ స్థానం బీజేపీ గెలిచి మజ్లిస్ పార్టీని మళ్లీ రాకుండా అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే కర్ణాటక, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగి దేశమంతా కాషాయమయం అవుతుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలామంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. విశ్వవిద్యాలయాలు మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అఫ్జల్ గురుని హీరోగా చిత్రించి, జ్యుడిషియరీని మర్డరర్గా చిత్రించి, ఈ మధ్య కాలంలో కూడా జేఎన్యూలో మన కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు కొంతమంది మోదీ అమిత్కో గాడ్ దేంగే, ఆర్ఎస్ఎస్కో గాడ్ దేంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయడము. సో ఈ నేపథ్యంలో యువత, చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. గతంలో రాజకీయాల్లో